Hi everyone, welcome to Travel with K7. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలతీర్థం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సుమారు 4 కిలోమీటర్స్ దూరము మరియు అలిపిరి నుండి సుమారు 2 కిలోమీటర్స్ దూరములో ఉంది. శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి. కపిలతీర్థం ఆలయంని 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో కపిలతీర్థం ఉండటం విశేషం. తిరుపతిలోని అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపస్సు ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నము వేర ముల్లోకాల్లోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిల తీర్థంలోకి వచ్చి చేరుతాయి అంట. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. తిరుమల అంటే శ్రీవారే, అనువనువు ఆ వెంకటేశ్వరుడే. తిరు అంటే తమిళంలో శ్రీ అని, మల అంటే శైలం లేదా కొండ అని అర్థం. అనగా తిరుమల శ్రీ శైలమన్న మాట. శివకేశవులకు భేదం లేదు కదా, అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ శివరాత్రి మరియు బ్రహ్మోత్సవాలు వైభవముగా జరుగుతాయి. తిరుపతి బస్ స్టాండ్ నుండి సుమారు 3 కిలోమీటర్స్ మరియు అలిపిరికి వెళ్లే ఉచిత బస్లు కూడా ఉంటాయి. ఇక్కడికి వెళ్లేవారు నంది సర్కిల్ నుండి ఈ ఆలయంకి వెళ్ళవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.